ఇవాళ నా లైఫ్‌లో ఎదురైన ఒక చిన్న సంఘటన మీతో ఇలా మాట్లాడేలా చేసిందనమాట. అంటే మీకు చెప్పుకునేలా చేసింది. మేబీ ఎవరైతే ఇంగ లైఫ్‌లో ఎప్పుడు నా జీవితం ఇంతే, హ్మ్, నా లైఫ్‌లోనే ఎన్ని కష్టాలున్నాయి, నాకసలు బతకాలనే ఆశ లేదు అని చెప్పేసి ఇలా డిప్రెషన్‌లో ఉండే ఆహ్, ఉంటారు. ఖచ్చితంగా అది లేడీస్ అయినా, జెంట్స్ అయినా ప్రతి మనిషికి కష్టం ఉంటుంది. అలా కష్టం అనిపించినప్పుడు, మనసుకి బాధ అనిపించినప్పుడు, బాగా బరువుగా అనిపించినప్పుడు, నేను చెప్పే ఈ వర్డ్స్ అనేవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి అనుకుంటా. నాకేదైనా సిచ్యువేషన్ ఎదురైనప్పుడే ఖచ్చితంగా నేను కొన్ని విషయాల గురించి మాట్లాడతాను. ఈరోజు ఈ సిచ్యువేషన్ గురించి మరి చెప్పొచ్చో, చెప్పకూడదో నాకు తెలీదు. దీనికి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? దీనికి ఉన్న కండిషన్స్ ఏంటి? ఇవన్నీ నాకు తెలీదు. బట్ నా మనసుకు అనిపించింది. చెప్తున్నా. ఇది మేబీ కొంతమందికి పాజిటివ్‌గా అనిపిస్తది. ఎందుకు అంటే, కొంతమందికి అని ఎందుకంటున్నా అంటే, ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే 100లో 90 మంది దాని గురించి అపోజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. 10 మంది మాత్రమే సిచ్యువేషన్‌ని అర్థం చేసుకొని, దాంట్లో ఉపయోగపడే విషయం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. సో, ఆ 90 మంది విషయాన్ని పక్కన పెడితే, ఆ 10 మంది వల్ల నేను చాలా విషయాలైతే నేర్చుకుంటున్నాను. ఆహ్, సో, ఇప్పుడు చెప్పే విషయం గూడా వేల మందికి రీచ్ అవుతున్నప్పుడు, అందులో కనీసం 10 మందిలో ఒక్కరికైనా సరే నా వర్డ్స్ అనేవి అర్థమవుతాయి అనుకుంటున్నా నేను. క్లాస్‌లో నేను చెప్పే లెసనే 40 మంది పిల్లల్లో ఎంతమందికి అర్థమవుతుందా అనేది చెప్పడం కష్టము రిజల్ట్ వచ్చేంత వరకు. భయంకైనా సరే ఓకే మేడం అని చెప్తారు. సో, అలాంటిది ఇంత పెద్ద సోషల్ మీడియా ఈ ప్రపంచంలో మీలో ఎంతమందికి ఏ విధంగా నేను చెప్పే వర్డ్స్ అర్థమవుతున్నాయో నాకు తెలీదు. మళ్ళీ చెప్పే ఒకే ఒక్క డైలాగ్ ఏంటంటే, మనిషి ఎప్పుడు హంసలాగా బతకడం నేర్చుకోవాలి. అండ్ మన ఆవేశాన్ని, ఆక్రోశాన్ని కొంచెం పక్కన పెట్టి ఆలోచించడం మొదలుపెట్టండి. నేను మీ స్టేజ్ నుంచి వచ్చిన దాన్నే. ఒకప్పుడు నా మెంటాలిటీ ఎట్లుండేదంటే, ప్రతి చిన్న విషయానికి చాలా రియాక్షన్ ఎక్కువ వచ్చేదనమాట. సో, అంత రియాక్షన్ అవసరం లేదు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఏ విషయమైనా కానీ సాల్వ్ అవుతుందని నేను నేర్చుకున్నాను. అండ్ నిజంగా ఈ సోషల్ మీడియా ద్వారా ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యా నేను. ఒకప్పుడు ఊహ అంటే పూర్తి సెన్సిటివ్, అసలు ఎంతో సైలెంట్. మేబీ నా గురించి తెలిసిన వాళ్ళైతే, అమ్మో! ఈమేంది ఇప్పుడు ఇట్లా తయారైందని అనుకుంటారు. ఎందుకంటే యాక్చువల్‌గా నేను అంటే ఒకప్పుడు నేను అదే. బట్ ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయ్యాను. ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలుగుతాను. ఒక 10 మంది ఏదైనా నెగెటివ్‌గా మాట్లాడినా గూడా దాన్ని నేను తీసుకోగలుగుతున్నాను. బాగా హర్ట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినా గూడా దాన్ని నేను ఓవర్‌కమ్ చేసుకోగలుగుతున్నాను. నన్ను నేను స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోగలుగుతున్నాను. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను ఈ రకంగా మాట్లాడడం నేర్చుకున్న తర్వాత, నేనిచ్చిన నేషనల్ సెమినార్‌కి సంబంధించి నాకు ఐఎస్‌బిఎన్ నెంబర్ వచ్చింది. పేపర్ పబ్లికేషన్స్ అనేది అయింది నాది సక్సెస్‌ఫుల్‌గా. సో, కొంచెం హ్యాపీగా ఇంటర్నేషనల్ లెవెల్‌లో నేను చేసిన ఒక పేపర్ అనేది పబ్లిష్ అవ్వడం అనేది నాకొక హ్యాపీ ఫీలింగ్ అనమాట. సో, నేను ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి కూడా నాకు ఈ సోషల్ మీడియానే కారణం. ఎప్పుడైనా దీంట్లో ఉన్న నెగెటివ్‌ని పక్కన పెడితే, దాంట్లో మనకి ఉపయోగపడే పాజిటివ్‌ని మనం ఆలోచిస్తే కాస్త బెనిఫిట్స్ అయితే మన లైఫ్‌కి అయితే ఉంటాయి. సో, ఇప్పుడు సిచ్యువేషన్‌కి వద్దాము. మ్యాటర్ ఏంటంటే, ఇవాళ మార్నింగ్, ఇది మళ్ళీ చెప్తున్నా, చెప్పచ్చో చెప్పకూడదో ఇలాంటివి నాకు తెలీదు. అయితే మా హస్బెండ్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో నాకు వర్క్ ఉంది, డ్రాప్ చేయనంటే వెళ్ళా. అక్కడ మార్చరీ దగ్గర, అంటే మార్చరీలో పని మా హస్బెండ్‌కి. సో, అక్కడ నిల్చుంటే ఒక బోర్డ్ కనిపించింది. ఏంటి అంటే, అది కూడా యూజ్ అవుతుంది. అతి పేదవారికి గ్యాస్ పరికరం ద్వారా ఫ్రీగా దహన సంస్కారాలు చేస్తారట బాడీస్‌కి. అండ్ పేమెంట్ చేయగలిగే వాళ్ళకేమో రూ. 3,500 ఛార్జ్ చేస్తారట, ఇంక్లూడింగ్ అన్నీ కలిపి. సో, ఆ బోర్డ్ చూస్తూ అక్కడ నిల్చున్నా. అక్కడ నిల్చున్న తర్వాత ఆ చుట్టుపక్కల నిల్చున్న మనుషులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ఆ లోపల ఉన్న డెడ్ బాడీ గురించి వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ నేను కొంచెం కొంచెం వింటున్నా. అంటే మనకు మామూలుగా వినిపిస్తాయి కదా వాళ్ళ డిస్కషన్స్ అన్నీ కూడా. అయితే ఆ మనిషి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సొసైటీ కానీ, ఇంకా తీసుకోవడానికి కారణమైన ఎదుటి వ్యక్తులు కానీ ఎంత సఫర్ అవుతారు అనేది నేను అక్కడ సిచ్యువేషన్ నేను చూశాను. ప్రతిసారి కోపం వస్తే చావే మనకి శరణ్యం అనుకుంటాం మనం. కానీ కాదు, అది కాదు.
ఎప్పుడైనా మీకు అట్లా అనిపిస్తే, బాధగా అనిపిచ్చి, మీ మనసుకి ఎప్పుడైనా నేనింక ఉండడం వేస్ట్, అసలు నా లైఫే వేస్ట్, నాకసలు లైఫ్ మీద విరక్తి కలుగుతుంది అన్న రోజు, ఒక్కరోజు, కేవలం ఒకే ఒక్కరోజు ఉదయాన్నే వెళ్ళి మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ముందు కూర్చోండి మీరు. అక్కడ వచ్చిపోయే ప్రతి ఒక్కరి గురించి మీరు ఒక ప్రోగ్రెస్ తీసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మీ లైఫ్ ఎంత సేఫ్ జోన్లో ఉంది అనేది. నేనైతే నిజంగా రియలైజ్ అయ్యా. నాకు ఒక క్షణం అనిపిస్తుంది అనమాట, నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, దానికి ఒక లోగో పెట్టేసా అంటే నేనే పెద్ద, ఒక లేడీయే పెద్ద సఫర్ అవుతుంది, ఆమె పెద్ద ఇదిలో పెయిన్లో ఉంటుంది అని చెప్పి అనుకున్నా. కానీ లేడీస్ లేదు, జెంట్స్ లేదు, పిల్లలు లేదు, పెద్దలు లేదు, ఎవరైనా కానీ ఒక్క ప్రాబ్లమ్ని, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అది హెల్త్ పరంగాన, ఫైనాన్షియల్ పరంగాన, లేకపోతే సొసైటీ పరంగాన, ఇంకేదో ఒక రకంగా అయితే ఫేస్ చేస్తారు. అట్లా అని మనలో ఉన్న ధైర్యాన్ని అయితే మనం కోల్పోకూడదు. నిస్సహాయతతో అంటే వీక్ మైండ్తో అయితే అస్సలు బతకూడదు నిజంగా. అట్లా అన్న అయితే ఆ లేడీ పక్కన వాళ్ళతో గొడవ అయ్యి ఆమె ఒక మాట అనిందని చెప్పేసి ఆ చనిపోయిన లేడీ సూసైడ్ చేసేసుకుంది. అది పురుగుల మందు తాగి. ఆమెకి 3 పిల్లలంట. ఆమె బాడీ కోసము, దానికి కావాల్సిన ఫార్మాలిటీస్, పోస్ట్ మార్టంకి కావాల్సిన ఫైలు, వీటన్నిటిని ఒక పెద్ద ప్రాసెస్ జరుగుతుంది అక్కడ. నాకంతా లిటరల్గా నేనంతా అయోమయంలో అయిపోయా. చేస్తే వీడబోతుందని అనుకుంటాం మనం, కానీ ఆ తరువాత ఎంత మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన పిల్లలు, మన ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుంది అంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి మనం పెయిన్ ఇచ్చిన వాళ్ళమైతే ఖచ్చితంగా అవుతాము. మీకు అనిపిస్తే గనక, మీకు ఎప్పుడైనా డౌన్ ఫీలింగ్ అనిపిస్తే గనక, నేను చెప్పినట్టు జస్ట్ వన్ డే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ సరౌండింగ్స్ మొత్తం తిరగండి. ఆరోగ్యం పరంగా మీరెంత అదృష్టవంతులు, ఫైనాన్షియల్ పరంగా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, లైఫ్ పరంగా దేవుడు మిమ్మల్ని ఎక్కడి వరకు సెక్యూర్గా తీసుకొచ్చాడు, మీకు ఎంత మంచి లైఫ్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ తప్పు చేస్తే మార్చరీలో మీ బాడీ అక్కడ ఉన్నప్పుడు మీ సిచ్యువేషన్స్, మీ పిల్లలు కానీ, మీ ఫ్యామిలీ కానీ బయట ఎంత సఫర్ అవుతారు, ఇవన్నీ మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. నిజంగా జీవితం అంటే దేవుడిచ్చిన వరం అని ఊరికే అన్నారు. ఏదైనా ఒక దెబ్బ తగిలితే కానీ మనకు దానికి కొన్ని విషయాల్లో మనకి ఎక్స్పీరియన్స్ రాదు. సో నేను జస్ట్ డ్రాపింగ్కే వెళ్ళా, వెయిట్ చేయి, ఒకవేళ వర్క్ అయిపోతే నేను నీతో పాటు వచ్చేస్తానన్నారని చెప్పేసి నేను అక్కడ ఒక 10 to 15 minutes అప్రాక్సిమేట్, అంతకంటే ఎక్కువ లేను. ఈలోపు చుట్టుపక్కల సరౌండింగ్స్, అక్కడ ఒక ల్యాండ్రీ ఉంది. సో ఓకే, మంచి డెవలప్ అయింది, మంచి నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, మంచి మెషినరీ వచ్చింది అన్నీ నేను ఇవి అబ్జర్వ్ చేసుకుంటూ నేను అట్లా చూస్తున్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందా పబ్లిక్ ఇవ్వడానికని. ఆ సరౌండింగ్స్ నేను చెక్ చేస్తున్నా. వాళ్ళ వర్డ్స్ నాకు అసలు మైండ్లోకి వెళ్ళిపోయినాయి అసలు వెంటనే. సో ఎప్పుడు డౌన్ అవ్వకండి. దేవుడు మనకి మంచి బాడీ, మంచి హెల్త్, మనకి మంచి టాలెంట్, మంచి సపోర్ట్, మంచి ఫ్యామిలీ అంటే ఒక్కొక్కరికి ఒక్కటి ఇస్తాడు. అందరికీ అన్నీ ఇవ్వడు. ఎవరికైనా 100కి 100 అన్నీ అయితే ఇవ్వడు. మనకేముంది అనేది మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఆ హాస్పిటల్ చుట్టూ తిరగాలి. అదనే కాదు, మీ దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ అని ఎందుకు అంటున్నానంటే ఫైనాన్షియల్గా డౌన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారనేది అక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ మనీ పరంగా డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్, వాళ్ళు క్యూర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ ఫైనాన్షియల్గా కూడా నీ దగ్గర లేదు, నువ్వు ఇక అయిపోయింది నీ పరిస్థితి అన్నప్పుడు నువ్వు ఆ హాస్పిటల్కి వెళ్ళి చూడాలని చెప్తున్నా. ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ జీవితం దేవుడిచ్చిన వరం, చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. ఇచ్చిన దాంతో సంతోషపడాలి. చేతనైతే ఇంకొంచెం సంపాదించుకోవడానికి ట్రై చేయాలి. అది ఆరోగ్యమైన, ఆనందమైన, సంపాదన అయినా మనకు చేతనైనంతలో ఇంకొంచెం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని మనల్ని మనం ఎప్పుడు డిగ్రేడ్ చేసుకోకూడదు. మన సిచ్యువేషన్ ఎప్పుడు మనం నిందించకూడదు, దేవుడిని నిందించకూడదు. మనకి ఒక లైఫ్ ఇచ్చాడు అంటే మనకు ఖచ్చితంగా దానికి ఏదో ఒక అర్థం అనేది ఉంటుంది. ఆ లైఫ్కి మీ అర్థాన్ని ఏంటో వెతుక్కోండి, దానికోసం పాకులాడండి. ఎప్పుడు కూడా జీవితంలో మీరే పెద్ద సమస్యలు మోస్తున్నట్టు ఫీల్ కావద్దు, ఎక్కువ తీసుకోవద్దు మైండ్కి.
అండ్ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మానుకోండి. ఆ లేడీ 3 పిల్లలు ఎంత లైఫ్ లాంగ్ పెయిన్ అనమాట అది వాళ్ళకి. సో వాళ్ళ గురించి ఆలోచించండి. మీకు పిల్లలు ఉంటే లేదా మీకు తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ గురించి ఆలోచించండి. మీకు ఏది అనిపించినా కానీ ఒక 1 డే కూర్చోండి, మీరు 1 డే తిరగండి సొసైటీలో. అండ్ చాలామందికి సేఫ్గా ఉన్నా కూడా వాళ్ళకి ఇప్పుడు మన విజయారెడ్డి అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆమె సూసైడ్ చేసుకుంది. ఇంకొక ఆమె ఎవరో వేగలేక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో 6 months బేబీని వేసుకొని పైనుంచి దూకిందంట. ఇలా రోజు రకరకాల న్యూస్లు చూస్తూ ఉంటాం మనం. సొల్యూషన్ అయితే అది కాదు. బీ స్ట్రాంగ్. అది జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా మనుషులే, ఎవరిదైనా ప్రాణమే, ఎవరిదైనా బాధే. సో కొంచెం స్ట్రాంగ్ ఉండండి. మనని మనం బిల్డ్ చేసుకోవాలి, మనని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మనలో ఉన్న స్కిల్స్ ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి. టెక్నాలజీతో పాటు మనం ముందుకెళ్ళాలి. ఇంకా చెప్పాలని ఉంది, ఇంకా లాగ్ చేయొద్దు. సో ఇది నేను ఈరోజు ఎక్స్పీరియన్స్ చేశాను లైఫ్లో. ఈ రోజనే కాదు, రోజుకో ఇష్యూ వస్తుంది, దీనివల్ల నాకు లేట్ అవుతుంది, నేను ఈరోజు లేట్గా వస్తా అని చెప్పడం, ఈరోజు నైట్ అసలు రాను అని చెప్పడం మా హస్బెండ్. ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మాకు ఎదురవుతాయి. కాబట్టి దాంట్లో ఉన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ని ఈరోజు నేను మీకు చెప్పా. ఆలోచించుకోండి. మీ చుట్టుపక్కల ఎవరైనా వీక్గా అనిపించినా మీతో షేర్ చేసుకున్న వాళ్ళకు కొంచెం ధైర్యాన్ని, సపోర్ట్ని ఇవ్వండి. అండ్ బీ హ్యాపీ వాట్ ఎవర్ ఐ యామ్. అంటే వాట్ ఈజ్ అంటే మనం ఏంటి అనేది మనం ఎట్లా చెప్పాలి అంటే, మనం ఉన్న సిచ్యువేషన్లో మనం ఉన్నంతలో హ్యాపీగా ఉందాం. చేతనైనంత వరకు మనం సక్సెస్ కోసం పోరాటం చేయాలి. అంటే దానికోసం ఆరాట పడకుండా వస్తుంది. మనం ట్రై అయితే చేయాలి, మన హార్డ్ వర్క్ మనం చేయాలి. ఎక్కడ కూడా పడిపోకూడదు, ట్రై చేస్తూనే ఉండాలి. ఒకవేళ పడిపోయి వెనక్కి వచ్చినా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తూనే ఉండాలి. అంతే, ఇంకా ఆగిపోకండి. ఎక్కడ కూడా ట్రై చేస్తూ ఉండండి. బీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్.